అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. సో, మళ్ళా ఈ యొక్క వీడియోలో మీకు కొన్ని కొత్త విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. చెప్పే ముంగట బోజ్మార్క్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఆర్గనైజేషన్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి పర్మిషన్ దొరికిన ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో రైతులు పంట చేసిన పంట, మహిళలు ఉత్పత్తులు, స్టార్టప్ కంపెనీస్ ఉత్పత్తులకి జీరో కాస్ట్ మార్కెటింగ్ సదుపాయాలు ఇవ్వాలని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్తో వర్క్ చేస్తూ ఉన్నది. ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ మా ఒక పనిచేసే వాలంటీర్స్, ఎఫ్పిఓకేని కమ్యూనిటీ మిత్ర గురించి. ఈ వీడియో కంప్లీట్గా చివరి వరకు చూడండి. ఒక్కొక్క ఎఫ్పిఓ వాళ్ళ కమ్యూనిటీ మిత్ర గురించి ఇండివిజువల్గా వీడియో చేద్దామని లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఈరోజు నేను రాజం డివిజన్లో వర్క్ చేసిన కృష్ణారావు ఆ ఎఫ్పిఓ గురించి ఇది ఎక్స్క్లూజివ్ వీడియో. అసలు కృష్ణారావు ఎట్లా వర్క్ చేస్తున్నాడు, కృష్ణారావు వాళ్ళ కమ్యూనిటీ మిత్ర ఎందరు ఉన్నారు, ఇప్పుడు వరకు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎందరో ఒక మెంబర్షిప్ డ్రైవ్ చేశారు, ఎంత ప్రోడక్ట్ అమ్మారు, ఫౌండేషన్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏ విధంగా వాళ్ళు యాక్టివిటీస్ ఉన్నారు, ఈరోజు కరెంట్ సిచ్యువేషన్ ఏంటనేది డీటెయిల్స్ మాట్లాడతాం. కృష్ణ, ఇది ఎక్స్క్లూజివ్గా నీ గురించే వీడియో. నీకు సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సీరియస్గా నీ వీడియోలో ఒకటి నువ్వు అవన్నీ వీడియోస్ స్టడీ చేయాలి. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వీడియోస్ ఇది. సో ఈ వీడియో వల్ల నేను మీరు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి మీకు అందరు కూడా డైరెక్ట్గా ఇంట్రాక్షన్ కావడం నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ యూట్యూబ్ వీడియో ఛానల్ నుంచి మీకు ఈ వీడియోస్ ఇవ్వడం అవుతుంది. నెక్స్ట్ ఒక వీడియోలో నేను మీకు ఒక సిరీస్ ట్యూటోరియల్స్ ఇస్తాను. ఆ ట్యూటోరియల్స్ ప్రకారం మీరు ఫాలో కాయండి. స్మూత్గా మనకి ఒక ఆర్గనైజేషన్లో యాక్టివిటీస్ రన్ చేయడమో లేకపోతే మీకు నేను పెండింగ్ ఇష్యూస్ ఏమున్నాయని రిజల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో కృష్ణ, ఈ ఎక్స్క్లూజివ్ నీ గురించి ఈ వీడియో. నెక్స్ట్ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.